అభిప్రాయాన్ని తెలియచేయండి. సంధ్యా రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సంధ్యా రెడ్డి గారు. వారం రోజుల నుంచి శివాజీ వ్యాఖ్యల తర్వాత అనసూయ తర్వాత ఇప్పుడు అన్వేష్ మాత్రం ఈ హీట్ని రకరకాల రూపాల్లో వెదజల్లుతూ ఉన్నాడు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, రోజుకో వీడియో చేస్తున్నాడు. ఈరోజు చేస్తున్నటువంటి వీడియోలో చాలా మాట్లాడాడు. కాషాయం పేరుతో దేశంలో దోపిడీ జరుగుతోందన్నాడు. అలాగే అయ్యప్ప స్వామి భక్తుల ముసుగులో చాలామంది అరాచకాలకు పాల్పడుతున్నారు, వాళ్ళు అంతు చూస్తాను అన్నాడు. భారతదేశంలో స్త్రీ స్వేచ్ఛగా ఉండటం లేదు, స్త్రీ స్వేచ్ఛ కోసం నేను బయట నుంచి ఫైట్ చేస్తానని అంటున్నాడు. ఒకటి సార్, అది వాడు ఒక పిచ్చి కుక్కలాగా వాగుతున్నాడు. అంటే వాడికి అసలు భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ఈ రోజు మనం ఇచ్చే డబ్బుల మీద వాడు బతుకుతూ వాడి మీద చాలా ఆవేశంగా ఉంది. కాకపోతే వాడు బయట ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడాలి, వాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాకపోతే బ్రదర్ అయితే చెప్పినప్పుడు నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలతో మన పక్కన పెడదాం, మన సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి, మన హిందువులని ఎవడైతే ఇవాళ భారతమాతను ఒక సీతమ్మని మాట్లాడిండు అన్న తర్వాత భారతమాతను కూడా రేపు మాట్లాడతారు. మీరు చూడండి, వాడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. అలాంటి వారిని కట్టడి చేయాలంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ ఉంది కాబట్టి డెఫినెట్ గా మనం ఎవరినైనా ఇక్కడ, కాకపోతే ప్రాసెస్ లేట్ అని కాదు, ఇంకా కొంచెం తొందరగా కూడా చేసే అది ఉంటది మనకి. ఆ ప్రాసెస్ చేయాలి, డెఫినెట్ గా వాడిని శిక్షించాలి. వాడు మనం ఇలాగే వదిలేసామనుకోండి సార్, ఇలాగే రోజు ఇలాగే మాట్లాడుతుంటాడు. వాడు రోజుకొకటి కథలు చెప్తుంటాడు. మీకు అర్థం కాలే మనం ఏమనుకుంటున్నామంటే చాలా మంది అన్ఫాలో చేస్తున్నారు కానీ వాడికి ఇంకా ఫాలోవర్స్ ఎక్కువ, దగ్గర 5 రోజుల నుంచి వాడు 1 కోటి రూపాయలు ఎక్కువ సంపాదించాడు. అంటే వాడికి ఎలా తయారైపోయాడంటే వానికి అమ్మ చెల్లి అనే ఒక గౌరవం లేదు, వాళ్ళకి అసలు ఒక భయం లేదు ఒంట్లో. వాడికి ఎట్లా భార్య లేదు, ఎలాగూ లేదు. వాడు దేశాలు తిరుగుతాడు, అడుకొని తినటువంటి ఆరుకూర అన్నట్టుగా ఇక్కడ ఇవ్వాలి, ఈ కంట్రీ ఉంటాడు, రేపు ఇంకొక దగ్గర ఉంటాడు. వాడి పనే అది. కానీ వాడిని మనం తీసుకొచ్చిన తర్వాతనే మనం మాట్లాడాలి తప్ప వాని గురించి మనం ఎక్కువ చేస్తుంటే ఇంకెక్కువ అయిపోతున్నాడు. వాడిని ఎందుకు మరి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, వాడి మీద తొందరగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ 5-6 డేస్ అవుతుంది. ఎమర్జెన్సీగా వాడి మీద ఏ కేసులున్నా, ఏమున్నా, ఏ రకంగా ఉన్నా సజ్జనార్ గారు ఈ విషయంలో అంటే రంగంలోకి దిగారు. బట్ ఇంకా కొంచెం ఫాస్ట్ గా చేసి, ఎందుకంటే వినాలంటే కొంచెం అసహ్యంగా అనిపిస్తుంది ఆ వర్డ్స్. ఒక్కరిని కాదండి మాట్లాడేది, వాడు ఒక దేవుడిని కూడా వదలట్లేదు. అంటే ఇక వాడు మనిషి అని మనం ఎట్లా అనుకుంటాం చెప్పాడు. ఇంకా వేరే లాంగ్వేజ్ మాట్లాడదామంటే సెన్సార్ అడ్డం ఉంటుంది. మీ టీవీ ఛానల్లో అలాంటి మాట్లాడకూడదు. వాడికి మంచిగా మాట్లాడి మంచిగా వానికి ఆన్సర్ చెప్తే వినే టైప్ కాదండి. మనం వాడికి హెచ్డి అంటాం చూడండి తెలంగాణలో, వాడికి మనం అన్ని మాట్లాడుతుంటే వాడికి ఇంకా హెచ్డి అయిపోతుంది. వాడికి ఒక వివేక, వాడికి వానికి ఏం కామన్ సెన్స్ లేదు సార్. వానికి కామన్ సెన్స్ ఉన్నవాడు ఇట్లా మాట్లాడాడు. మన ఇండియాలో పుట్టి మన తిండి తిని మన దగ్గర ఉండి వాడేదో ఇప్పుడు మన డబ్బులతోని వాడు విదేశాలు తిరుక్కుంటా నేను రానంటాడు. మిడిమిడి జ్ఞానం వాడాడు. వాడేం పెద్ద గొప్పగాడు. వాడు ఏంటంటే మనం వేసిన బిస్కెట్, మనం ఇచ్చిన డబ్బుతోని వాడు బతుకుతూ ఉన్నాడు. కాబట్టి మీరు 5 డేస్ నుంచి చూస్తున్నాం సార్, బిగ్ టీవీ చాలా బాగా వాడి గురించి చర్చ జరుపుతుంది. ఒక సమాజం మీద మీకున్న భద్రత, నిజంగా బాధ్యత చాలా అనిపిస్తుంది. కానీ ఏడి పరిస్థితిలో వాడిని రప్పించే విధంగా మీలాంటి వాళ్ళ